అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్యపై బోండా ఉమ సభలో తీవ్ర ఆరోపణలు చేశారు. సంబంధిత శాఖకు బాధ్యుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు. దీంతో అసలు బోండా ఉమ ఇలా ఎందుకు వ్యవహరించారు, దీని నేపథ్యం ఏంటనే కోణంలో అటు పవన్ కార్యాలయం ఇటు సీఎంఓ కూడా ఆరా తీసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్ల మాధవి అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఇదే అంశంపై బోండా అనుబంధ ప్రశ్న కూడా వేశారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. ఇక పీసీబీ పనిచేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పట్టించుకుని పీసీబీ అధికారులు పనిచేసే విధంగా గట్టిగా మందలించారన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాన్. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారో తెలియట్లు. కానీ రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే ఈ సబ్జెక్ట్ ప్లాస్టిక్ అయినా సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా కరెక్ట్. ఇక బోండా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సభలోనే గట్టిగా వివరంగా సమాధానమిచ్చారు. గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు చెప్పిన దానికంటే వారికంటే ముందే నేను చాలా లోతుగా దీన్ని అధ్యయనం చేశాను అధ్యక్ష. చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది. ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక 2/3 లేదు అధ్యక్ష. వాళ్ళు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు మనుషులు. అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పని చేయాల్సిన ఎవరు అధ్యక్ష, అర్బన్ బాడీస్ పనిచేయాలి, మున్సిపాలిటీస్ పనిచేయాలి. ఎవ్రీథింగ్ యూ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్స్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాబట్టి దీనికి అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారి లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష.
ఇక కృష్ణయ్యపై ఆరోపణల నిగ్గు తేల్చేందుకు అప్పటికప్పుడు అసెంబ్లీలోని తన పేషీలో పవన్ భేటీ అయ్యారు. ఇక పీసీబీ అధికారులను సైతం పిలిపించారు. ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు మాట్లాడి ఉంటారో కృష్ణయ్యను ఆరా తీశారు. బోండా ఆరోపణల పూర్వాపరాలను అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారు. పీసీబీ చైర్మన్ను ఉద్దేశించి బోండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకువెళ్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్తో పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, పీసీబీ అధికారుల చర్చలు, ఇక క్రేబ్స్ ఇండస్ట్రీస్ వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం, ఈ మొత్తం అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. సీఎంఓ అధికారులు పీసీబీ నుంచి వివరాలు తీసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ కూడా అన్ని వివరాలను సీఎంఓకు అందజేశారు.